మార్చే మహిమగల వాక్యం, ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఈరోజు దేవుని మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్కేలు 37:14 వాక్య ప్రకారం, యెహోవా నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్చిందని ఈరోజు తెలుసుకుంటారు మీరు. దేవుడు ప్రవక్త ఎస్కేలుతో ఒక దర్శనం ద్వారా ఎముకలతో నిండిన ఒక లోయలోకి వాటి మధ్య అటు ఇటు నడిపించాడు. అవి ఎండిపోయినవి, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు. ఎస్కేలుకి లోతైన ఆధ్యాత్మికమైన అంతర్దృష్టి గలవాడు కనుక, ప్రభా యెహోవా అది నీకే తెలియను అంటున్నాడు. మీరు కూడా అంతే. ఈ దినం మీరు చెప్పండి, దేవా ఈ పరిస్థితి మీకే తెలియను అని చెప్పండి. ఎస్కేలు అంచెలంచెలుగా ఎంత విధేయతని చూపించాడంటే, ఎస్కేలు 24:16-18 వరకు చూస్తే దేవుడు అతని భార్యను తీసుకుంటాడు. అయినప్పటికీ అతను దుఃఖించవద్దు, నువ్వు ఏడవద్దు, కన్నీళ్లు కార్చొద్దు అంటే అలా బిగబట్టుకున్నాడండి. ఎంత విధేయత అండి అది! అంత త్యాగం నీకుందా? ఆ త్యాగం నీకుంటే దేవుడు నేను వాడుకుంటాడు. ఎస్కేల్ని 37:4 ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని ప్రవచించమంటే, దేవుడు తనకిచ్చినట్లు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ప్రవచించుండగా గడగడ శబ్దంతో ఎముకలు ఒకదానికొకటి కలుసుకున్నాయండి. అంటే ఎంత గొప్ప ప్రవచనం అండి! ఈ విధమైన ప్రవచనం అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు కాబట్టి ఆ ఎముకలకి ఆ జీవం వచ్చింది. ఆ ఎముకలు ఎలా అంటే కుప్పలుగా పడున్నాయండి. ఏ ఎముకకి ఏ ఎముక అనేది అక్కడ లేవు. కానీ ఆ ఎముకలు ఒకదానికొకటి, ఏ ఎముక అంటే చేతులకి చేతులు, కాళ్ళకి ఏ వ్యక్తికి ఆ యొక్క ఎముకలు అమరినాయండి. మరలా నరపుత్ర జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము అని అనగా, ప్రభువు యెహోవా సెలవిచ్చినట్లు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించగానే నలుదిక్కుల నుండి హతులైన వారు బ్రతికారు. వారి మీద ఊపిరి విడవమని దేవుడు ఆజ్ఞాపించగానే జీవాత్మ వారిలోకి వచ్చి వారు సజీవులై లెక్కింప సఖ్యం కానీ మహాసైన్యమయ్యారు. అంటే అంచెలంచెలుగా దేవుడు ఒక్కొక్క పరిస్థితిని లేపుతాడు. మనమేమో ఇప్పుడే అయిపోవాలి, ఒక్కసారి మనకు జరిగిపోవాలనుకుంటూ ఉంటాం. దీంట్లో ఏంటంటే ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల ఐక్యత గురించి, వారు కొత్త నిబంధనలోకి రాబోయే దినాల గురించి ఈ యొక్క ప్రవచనం ఉంది. ఎస్కేలు 37:11 ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మా ఎముకలు ఎండిపోయినవి, మా ఆశ విఫలమైంది, మేము నాశనం అయిపోయామంటున్నారు. ఈ దినం నువ్వు కూడా అంటుండొచ్చు, నేను ఈ పరిస్థితి నుండి బయటికి రాగలనా, నేను చనిపోవడమే మేలని, నాకు ఈ అనారోగ్య పరిస్థితి ఎట్లా బాగవుతుందని, అలా మీరు ఏమేమి పరిస్థితిలో ఉన్నారో కాబట్టి ప్రవచించుకొని ఇలా చెప్పాడు, నా ప్రజలారా నేను మీరున్న సమాధిని తెరిచి వాటి నుండి మిమ్మల్ని పైకి తీసుకొస్తానంటున్నాడు. సమాధి అంటే దాని మీద ఆశ ఉండదు, ఆ మనిషి ఇంకా బయటకు వస్తాడని కానీ ఇంకా దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు మిమ్మల్ని తీసుకొస్తా అంటాడు. నేను మిమ్మల్ని ఇశ్రాయేల్ దేశానికి తిరిగి తీసుకొస్తానని దేవుడు కొత్త నిబంధన క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు అనుభవిస్తారని ఆయన ఈ యొక్క ఎస్కేల్కి దర్శనం చూపిస్తాడు. స్వదేశంలోకి మిమ్మల్ని స్థిరపరుస్తాను, యెహోవానై ఉన్నానని మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు అని అంటున్నాడు. అయితే సృష్టించబడిన ఏ వ్యక్తి కూడా, ఏ శక్తి కూడా మన ఎముకలను తిరిగి జీవింప చేయలేదు. దేవుడు మాత్రమే చేయగలడని ఈ దర్శనం ద్వారా యూదులు చెర నుండి తమ సొంత దేశానికి తిరిగి రావడం, ప్రతి తెగ ఒకరితో ఒకరు ఐక్యమవటం, వారు ఉన్న ప్రదేశం, వారు ఉన్న స్థితి, వారు జీవించడానికి దేవుడు ఏ విధంగా తయారు చేయబడ్డారో అర్థం చేసుకోవడానికి ఈ ప్రవచనం మనకు అర్థమవుతుంది. నీ పరిస్థితి ఎలా ఉన్నా మార్పు తీసుకురావడానికి శక్తివంతుడై ఉన్నాడు. నీ పరిస్థితిలో నువ్వు నిలబడలేని స్థితిలో ఉంటే నిలబెట్టడానికి తప్పక దేవుడు సహాయం చేస్తాడు. డాక్టర్లు నువ్వు చనిపోతావని డిక్లేర్ చేశారేమో, నీకు ఆశ లేదేమో, ఈ ప్రవచనం ఎత్తుకొని
యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని నీకు ప్రవచించుకో. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. ఆయన స్వస్థత అనేది హక్కుగా ఇచ్చాడు. అది నీవు నమ్మాలి. మరణం యొక్క ముళ్ళుని విరగ్గొట్టానన్నాడు. మరణంలో పాతాల ద్వారాలు నిలవలేరు అన్నావు. అది నీవు అంటే నీ మనసులో ఆశ ఉండాలి. నీవు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆ ఆశ ఎప్పటికీ కూడా సఫలమవుతుంది. దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నీకేం వాగ్దానం ఇచ్చాడో దాన్ని ఈ దినం తప్పకుండా దేవుడు నెరవేరుస్తానని. ఆలస్యమైన నువ్వు ఆశ పెట్టుకోమని చెప్తున్నాడు. నీ ఆశ విఫలమైపోయిందేమో, కానీ తిరిగి దేవుడు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. క్రీస్తులో కృప యొక్క శుభవార్త మాలో ఫలించడానికి తండ్రి, మేము అందజేయడానికి, ఆ సువార్త ఇతరులకు అందజేయడానికి, ప్రజలు మీ వైపు తిరగడానికి, మీపై నమ్మకం ఉంచడానికి తండ్రి సహాయం చేయండి. శక్తిగల ప్రవక్తలుగా ప్రతి బిడ్డను ఈ దినం ఆశీర్వదించండి. వారి స్నేహితుల మధ్య, వారి కుటుంబంలో, వారి బంధువుల మధ్య, వారి పొరుగు వారి దగ్గర, వారి సహోదరుల దగ్గర ఈ బిడ్డలు ఒక ప్రవక్తల్లాగా ఉండాలి ప్రభా. ఆ పరిస్థితులు ఏమైనా వీరు మార్చగలిగిన స్థితిని ఈ అద్భుతము వీరు ద్వారా జరిగించండి. మీరు ఇచ్చిన పని ఎంత గొప్పదో నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి దేవా. బుద్ధిగంతాలకు సువార్త ప్రకటింపబడాలని నీ ఆశ దేవా, మా ఆశగా ఉండటానికి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి దేవా నీ నామాన్ని ఒప్పుకొని తమ హృదయంలోకి నేను చేర్చుకోవాలని, నిత్యరాజ్య వారసులు కావాలని ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేసేవారుగా నీ శిలువ రక్తం తండ్రి, నీవు కార్చిన రక్తము దేవా వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి పాపాలు శాపాలు కడగబడాలి. ఓ దేవా, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి తండ్రి నేను స్తుతిస్తున్నాము. శత్రువుల చేతిలో ఉండి తండ్రి జీవితకాలం అంతా మేము నిర్భయంగా జీవించడానికి మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ కొన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నీ బిడ్డలు ప్రభా రోగగ్రస్తులుగా ఉండకూడదు ప్రభా. వారు తండ్రి ఆరోగ్యవంతమైన నీ రెక్కలతో కప్పమని, నీ ఆరోగ్యమైన తండ్రి నీ యొక్క గాయాల వల్ల తండ్రి వారు స్వస్థపడడానికి దినం కృపద ఇచ్చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.